మహిళా కమిషన్ సభ్యులుగా మీరు నియమితులయ్యారు కదా, ఈ వార్త తెలియగానే మీకు కలిగిన మొదటి అనుభూతి ఏంటి? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే శ్రీకాంతాచారి త్యాగాన్ని గుర్తించి ఒక అమరవీరుల కుటుంబాలకి ఇది పదవి ఇవ్వడం సంతోషం అనిపించింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాలు ఫస్ట్ ముఖ్యమంత్రి కాకముందు ఎప్పుడు కూడా అనేవాడు రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, శ్రీకాంతాచారి కుటుంబానికి అన్యాయం జరిగింది, మాకు గవర్నమెంట్ వస్తే ఏదైనా న్యాయం చేస్తామని పదే పదే అంటుండేది సీఎం గారు. మరి అదేవిధంగా ఇవాళ సీఎం గారు న్యాయం చేసిందని కూడా నేను సంతోషిస్తున్నాను. శ్రీకాంతాచారి ఆశయాలను ఈ పదవి ద్వారా ఎలా ముందుకు తీసుకెళ్తారు? ఈ పదవి ద్వారా నా సహాయ శక్తిగా నేను ఎక్కడైనా మహిళలకైనా నాకు ఇచ్చిన పదవికైనా న్యాయం చేయడానికి నేను ముందుకెళ్తా. పార్టీని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క కార్యక్రమానికి వాళ్ళు ఏ విధంగా నడవమంటే ఆ విధంగా నడుచుకుంటూ పార్టీని బలోపేతం పెట్టుకుంటూ నేను మహిళలకు కూడా నాకు మహిళా కమిషనర్ మెంబర్కి ఇచ్చినందుకు నేను న్యాయం చేస్తాను. చివరిగా ఒక క్వశ్చన్, మిమ్మల్ని గుర్తించి బాధ్యత ఇచ్చిన ప్రభుత్వానికి మీరు ఏం తెలియజేస్తారు? ప్రభుత్వానికి అంటే సోనియా గాంధీ గారు అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి శ్రీకాంతాచారి మంటలు చూసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది. కాకుంటే ఇంకెంతో మంది విద్యార్థులు బలయ్యేవాళ్ళు. ఈరోజు మరి ఒక అమరవీరుల కుటుంబాన్ని సీఎం గారు గుర్తించి ఈ పదవి ఇచ్చినప్పుడు మాకు చాలా, మా కుటుంబానికే కాదు మా విశ్వకర్మ సంఘాలలో కూడా 4 కోట్ల ప్రజలు సంతోషించే విధంగా ఇవాళ అసలు ఎన్ని ఫోన్లు వస్తున్నాయంటే అన్ని ఫోన్లు వస్తున్నాయి. ఇవాళ అంతా కూడా తెలంగాణ రాష్ట్రం కన్ను తెచ్చింది ఈరోజు. ఎందుకంటే శంకరమ్మ గారు అనే ఆమె 4 కోట్ల మధ్యలో ఉండకుండా సీఎం గారు న్యాయం చేశారు అనేది చాలా సంతోషిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులను గౌరవిస్తుందా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులను గౌరవించాలని కోరుకుంటున్నా. ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను గౌరవించాలని కోరుకుంటున్నా. నాకు పదవి ఇచ్చిరు సంతోషము. కాకుండా ఉద్యమకారులకు న్యాయం చేయాలి. ఇంకా అమరవీరుల కుటుంబాలకు కూడా 25,200 గదాల జాగిస్తారు ఆర్బీఆర్ ఇంట్లో పెట్టింది కాబట్టి సీఎం గారు అది కూడా తొందరలో ఏదో ఒకటి చేస్తే కూడా ఇంకా సంతోషించే విధంగా ఉంటామని కోరుకుంటున్నాను. చివరిగా మీరు మన ప్రజలకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు ఒక మీడియా ద్వారా? ప్రజలకు ఇవాళ 10 సంవత్సరాలు శ్రీకాంత్ చనిపోయి నాకు ఇవాళ మహిళా కమిషన్ నెంబర్గా ఇచ్చినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈరోజు శ్రీకాంతాచారి త్యాగానికి ఒక అర్థం వచ్చిందని తల్లిగా మా కుటుంబ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషిస్తూ రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు.